మీరు రీసెంట్‌గా 'శివకుమారు' ఆర్టిస్టులని అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు గానీ, ఆయనకి స్టోరీ చెప్పడం రాదు అన్నారు గదా! మరి ఆయన శిష్యుడు. మరి తను స్టోరీ కరెక్ట్‌గా చెప్పాడా? లేదంటే మంచి క్యారెక్టర్ ఉంది వచ్చేయండి అన్నాడా ఎలా? సుకుమారు నరేషన్ కొంతమంది దే నాట్ కాకపోతే సుకుమార్ 2-3 సెంటెన్సుల్లో కథ అర్థమైపోతుంది మనకి. సో కథ చెప్పవసరంలా. మంచి క్యారెక్టర్ ఇస్తాడని డౌట్ లేకుండా నాకు నమ్మకం అయితే తన మీద ఉంది స్ట్రెయిట్ అవే. సో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ప్రతిదీ ఇచ్చాడు. 'పుష్ప 2' పాపం తను తప్పేం కాదు. బట్ తగ్గింది క్యారెక్టర్. అది రీజన్ వేరే లెంగ్త్ రీజన్స్ వల్ల అయింది. థర్డ్‌కి పుష్ అవ్వటం వల్ల అయింది. రకరకాలైంది. బట్ తన ఇంటెన్షన్ మాత్రం పాపం ఎప్పుడు కూడా తనది నాది బాగుండాలి. అంటే తనకి ఒక కన్విక్షన్ ఉంది. నేను చేయగలను కన్విక్షన్. లేకపోతే అటువంటి డైరెక్టర్స్ పెట్టుకోరు అసలు. ఫేవరల్ చేయరు, ఫేవరిజం చూపించరు. ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ పండాల్సిందే, వేరే చాయిస్ లేదు. మిస్‌కాస్టింగ్ వల్ల చాలా సినిమాలు పోతాయి కూడా. బట్ అండ్ తిను పెద్ద స్టోరీ చెప్పలా. 2-3 లైన్సే చెప్పాడు. వీళ్ళకి స్టోరీలు అవసరంలా నాకు. వీళ్ళ కథలు ఇప్పుడు ఇటువంటి డైరెక్టర్స్ వచ్చినప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద టైం కథ అవసరం లేదు, మీరు రిలాక్స్ అవ్వండి, నాకు డేట్లు చెప్పండి, అవి బ్లాక్ చేసేస్తాం ముందు అనేది నా కాన్సెప్ట్. వన్స్ ఐ బిలీవ్ అ డైరెక్టర్ ఐ గో ఆల్ వే అవుట్. అంటే మీరు మేకప్ టెస్ట్ రోజే ఈ 'అప్పల్ సూర్య' అనేది డెఫినెట్‌గా అద్భుతంగా ఉంటుందన్న ఫీలింగ్ మీరు ఆ రోజే వచ్చేసారా? లేదంటే షూట్‌కి వెళ్ళిన తర్వాత వచ్చిందా ఎలా? ఫస్టే ఫస్టే. వాళ్ళు ఏ ఫోటో చూడగానే అనుకున్నాను. ఇక నా మీద వేసినాక ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అది ఎలా వస్తుంది ఆ విజన్? గుడ్ డైరెక్టర్స్కి వస్తుంది, అది బై డిఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు రంగస్థలంలో ప్రెసిడెంట్ పాత్ర ఆ టైంలో హీరో రామ్ చరణ్, ఆయనతో జర్నీ. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పెద్ది, మీ క్యారెక్టరు రామ్ చరణ్. సో అప్పటికి ఇప్పటికి రామ్ చరణ్లో మీరు గమనించిన తేడా ఏంటి? వార్మ్త్ ఇస్ సేమ్ అండి. ఎప్పుడు ఆ పిలుపులో చాలా అందం ఉంటుంది, అంటే ఒక ఆప్యాయత ఉంటుంది. సో ఇట్స్ అ నైస్ ఫీలింగ్. అంటే తనతో ఫ్రీగా ఉండొచ్చు, ఇమీడియట్గా అనిపించవచ్చు. మోస్ట్ ఆఫ్ ద బిగ్ యాక్టర్స్ అందరూ అట్టగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఎవరు కూడా నాకు వీళ్ళతో ఆలోచించి మాట్లాడాలి, వీళ్ళతో రిజర్వ్డ్గా ఉండాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, అవి ఏమి లేవు ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడు డౌన్ టు ఎర్త్గానే ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. సో ఐ డిడ్ నాట్ ఫైండ్ అన్ ఇష్యూ విత్ ఎనీబడి. అండ్ రామ్ చరణ్లో ఎక్స్ట్రా ఎఫెక్షన్ ఉంటుంది, ఒక టచ్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. సో అది నాకు ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ కింద ఇప్పుడు పెద్ది అనే సినిమా ఇచ్చారు. సో ఐ థాట్ ఓకే, ఐ షుడ్ ఇంప్రెస్ రామ్ చరణ్ అండ్ బుచ్చి విత్ ద ఫిలిం. ఫర్గెట్ అబౌట్ నా పేరు రావటం పక్కన పెడితే, వాళ్ళిద్దరూ కరెక్ట్ చాయిస్ చేశాం అనేది వాళ్ళిద్దరు ఫీల్ అవ్వాలనేది నా గోల్. కానీ బుచ్చి ఇంటర్వ్యూలో తను ఏం చెప్పాడంటే, సినిమా నుంచి బయటకు వచ్చే ఆడియన్కి పెద్ది క్యారెక్టర్ తర్వాత గుర్తుండిపోయేది అప్పల్ సూర్య, దేవద్ బాబు గారే గుర్తుంటారని చెప్పాడు. దానికి రీజన్ ఉందండి, సినిమాలు చూస్తే అర్థమవుతుంది గ్యారంటీగా. అది బాగా చెప్పాడు, థ్యాంక్స్ టు బుచ్చి. బట్ ద థింగ్ ఇస్ అది క్యారీ అవుతుంది ఆ క్యారెక్టర్. లెంగ్త్ ఎంత ఉన్నాననేది పక్కన పెడితే, అది ఉన్నా లేకపోయినా ఆ క్యారెక్టరైజేషన్, ఆ సీన్లో ఉన్నా లేకపోయినా క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. దట్స్ వై ఐమ్ బ్యాంకింగ్ సో మచ్ ఆన్ ద ఫిలిం ఫ్రమ్ మై పార్ట్. అది కాకుండా కూడా 100% నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్పేది, పెద్ది అనే సినిమా వాళ్ళ ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అవుతుంది ఈ సంవత్సరానికి. ఇవాళ ఉన్న క్రైసిస్కి, రకరకాల క్రైసిస్కి, ఇండస్ట్రీ ఉన్న పరిస్థితికి, సినిమాలకి, థియేటర్స్కి, వాట్ ఎవర్ రీజన్స్, ఇది మళ్ళీ ఊపిరి. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు జనరల్గా 4-5 వికెట్లు టపటప పోతే, ఒక 6వ వికెట్ ఆడు కొట్టం మొదలు పెడితే మళ్ళీ ఆక్సిజన్ అందరికీ హోప్ పెరుగుతుంది. అలాంటి సినిమా ఇది. మళ్ళీ హోప్, ఇండస్ట్రీకి ఒక హోప్ ఇచ్చే సినిమా.